Hi friends, never miss an update. Please subscribe to our channel and hit that bell icon. హలో ఫ్రెండ్స్, ఇవాళ డ్రై చిల్లీ చికెన్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెస్టారెంట్కి మించిన టేస్ట్ అదిరిపోతుంది. ముందుగా 250 గ్రాముల బోన్లెస్ చికెన్ క్యూబ్స్ని రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. అందులో ఒక ½ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేయాలి. అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా ఒక ½ టేబుల్ స్పూన్ వేయాలి. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేయాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక టేబుల్ స్పూన్ మైదా వేసి కొద్దిగా ఎగ్ వైట్ని ఇందులో వేయాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి ఈ విధంగా. అలాగే ½ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అయితే పీసెస్ స్మూత్గా వస్తాయి. ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేయాలి. అందులో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ క్యూబ్స్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలా హెల్తీగా ఇంట్లోనే చేసుకుంటే రెస్టారెంట్కి మించిన టేస్ట్తో చాలా వెరైటీస్ మనం చేసుకోవచ్చు. మా ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు పీసెస్ బాగా ఫ్రై అయ్యాయి. ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ కెచప్ వేయాలి, టమాటో కెచప్. అలాగే ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ½ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి అలాగే ½ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇది సాస్ పేస్ట్ని మనం రెడీ చేస్తున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇలా ఆయిల్ వేసి ఇప్పుడు ఆయిల్ మరిగాక అందులో ఒక ½ కప్పు కరిగిన పచ్చిమిరపకాయలను వేయాలి. అలాగే ½ కప్పు కరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా ఇందులో వేయాలి. కొన్ని గార్లిక్ పీసెస్ అంటే వెల్లుల్లి రెబ్బల్ని ఇలా ముక్కలు చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేయండి. ఇప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న సాస్ మిక్స్ని కూడా ఇందులో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అలా మిక్స్ చేస్తూ ఫ్రై చేయండి. ఇది కూడా లో ఫ్లేమ్లో చేయండి. ½ టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్ వేసుకొని అందులో ఇప్పుడు చికెన్ పీసెస్ని కూడా వేయాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక, అవి కూడా వేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేయాలి బాగా. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇప్పుడు టేస్టీ డ్రై చిల్లీ చికెన్ రెడీ. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.